బ్రేకింగ్ న్యూస్. అమరావతిలోని సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కంటనీరు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై కేబినెట్ భేటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మంత్రిని సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి వివరించారు. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటన కేబినెట్లో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకంత భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? దేవి, రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆయన కన్నీటి పర్యంతమయ్యారనే చెప్పాలి. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అంశంపై మంత్రి ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ సమావేశంలో మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో కొంతసేపు మంత్రి మండలి సమావేశం అంతా కూడా నిశ్శబ్దంగా మారింది. ఈ పరిణామం అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా భావోద్వేగానికి గురి చేసిందనే చెప్పాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఆయన స్పందించడం జరిగింది. మంత్రిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా ప్రజల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని సీఎం భరోసా అయితే ఇవ్వటం జరిగింది. రాయచోటికి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది. అన్నమయ్య జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి అవసరాల మీద మంత్రి తన యొక్క ఆవేదనను కేబినెట్ దృష్టికి ఈ సందర్భంగా తీసుకురావటం జరిగింది. జిల్లాలో వైద్య, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటంతో సమావేశం కొంత సద్దుమణిగిన పరిస్థితి అయితే కనిపించినట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ ఘటన ఒక రకంగా కేబినెట్ లో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించగా అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారిందనే మనం చెప్పుకోవాలి. ఇక ప్రధానంగా మనం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రవాణా యోజన క్రీడా మంత్రిగా కేబినెట్ లో కొనసాగుతా ఉన్నారు. ఆయన రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందటం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి కూడా ఈ రాంప్రసాద్ రెడ్డి రాజకీయాల్లోకి వారసత్వ రాజకీయాలతో ఆయన కూడా రాజకీయాల్లోకి రావటం జరిగింది. తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి స్ఫూర్తితోటి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో నిరంతరం కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించినటువంటి నేతగా గుర్తింపబడ్డారు. అయితే ఈ ప్రస్తుతం నెలకొన్నటువంటి ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా చోటు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో ఇవి ఒకంత దానికి ఆయన బాధ కలిగించిందనే చెప్పాలి. బాధకు లోనయ్యి ఆయన కేబినెట్ సమావేశంలో కన్నీటి పర్యంతం అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఓదార్చడం, అక్కడికక్కడే తాను ఈ నష్టాన్ని పూరించే విధంగా ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా ముఖ్యమంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశం ముగించుకొని బయటికి వచ్చే సందర్భంలో కూడా మీడియా అంతా కూడా ఆయన్ని దీని మీద మాట్లాడాలి, మీరు ఎందుకు కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన స్పందించకుండా కన్నీరు కారుస్తూనే ఆయన తన ఛాంబర్ కు వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా మంత్రి ఒకంత
ఆయన భావోద్వేగానికి గురి కావటానికి ఒక కారణమైందనే మనం చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా స్పందించడం, అక్కడికి రాయచోటికి మెడికల్ కాలేజీ మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అలాగే అక్కడ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా తాను స్వయంగా పర్యవేక్షించి తద్వారా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతానని ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు. వదిలేదు సార్.